నిన్న మార్కెట్‌లోని అంత ప్రెషర్ చూసిన తర్వాత, ఈరోజు తిరిగి మార్కెట్‌లో రికవరీ కనపడింది కదా! సో, మార్కెట్‌లో రికవరీ కనపడడానికి ఉన్నటువంటి రీజన్స్ లైక్ యూఎస్, ఇరాన్ వార్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి అప్డేట్స్ కావచ్చు. దీంతో పాటుగా ఆర్‌బీఐ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ అయితే తీసుకుంది. సో, వీటన్నిటి గురించి మార్కెట్ అనాలిసిస్‌లో మాట్లాడుకుందాం. వీటితో పాటుగా ప్రెజెంట్ యూఎస్ స్టాక్స్ రిలేటెడ్‌గా బ్యాంక్ ఆఫ్ అమెరికా దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. దీన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు మన స్టాక్ ఆఫ్ ది డేలోని ప్రెజెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లో దొరుకుతున్నటువంటి ఒక క్వాలిటీ స్టాక్ రిలేటెడ్ గా అండ్ ఆ కంపెనీ రిలేటెడ్ ఉన్నటువంటి అప్డేట్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. వీటితో పాటు మార్కెట్ లో మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 394 పాయింట్స్ పెరిగి 73,918 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 119 పాయింట్స్ పెరిగి 23,242 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.24% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.39% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.09% పెరిగింది. ముందుగా ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఆర్బీఐ తీసుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ డిసిషన్ వలన ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. సో యాక్చువల్లీ ఆర్బీఐ నిన్న ఈవినింగ్ చేసినటువంటి అనౌన్స్మెంట్ మీరు చూసినట్లయితే ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ అంటే ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వీటి రిలేటెడ్ గా ఆర్బీఐ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ ని బ్యాంక్స్ తీసుకోవాలనుకోండి, వాళ్ళకి ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ను ఆఫర్ చేస్తున్నాయి. దానికి కారణం వాళ్ళ దగ్గర ఆ డిపాజిట్స్ తీసుకున్న తర్వాత వాటిని వీళ్ళు రూపీలోకి కన్వర్ట్ చేసుకుని వీళ్ళ అవసరాల కోసం బ్యాంక్స్ అయితే వాడుకుంటాయి కదా. వాడుకున్న తర్వాత ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళకి మెచ్యూరిటీ టైం వచ్చిన తర్వాత తిరిగి ఇవ్వాలంటే, మళ్ళీ డాలర్ లోకి కన్వర్ట్ చేయాలంటే ప్రెసెంట్ మనకి ఐఎన్ఆర్ లోని చాలా వరకు కూడా ఫాల్ కనపడుతుంది కదా డాలర్ తో కంపేర్ చేస్తే. ఆ టైంలో బ్యాంక్స్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి బ్యాంక్స్ అయితే ఎక్కువగా ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేయడానికి భయపడుతున్నాయి. బ్యాంక్స్ కి ఈ భయం తీసేయాలని చెప్పి ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే, బ్యాంక్స్ ఈ ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ ఏవైతే తీసుకుంటాయో వాటిని ఆర్బీఐ దగ్గర వీళ్ళు స్వాప్ చేసుకోవచ్చు. సో స్వాప్ చేసుకున్నట్లయితే ఆర్బీఐ ఏంటంటే రూపీస్ లోని వీళ్ళకి పే చేస్తుంది. పే చేసిన తర్వాత ఆ డబ్బుల్ని బ్యాంక్స్ యూజ్ చేసుకున్న తర్వాత వాటికి ఎప్పుడైతే వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందో, ఆ రిటర్న్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆర్బీఐకి బ్యాంక్స్ రూపీలో పే చేస్తే ఆర్బీఐ వీళ్ళకి డాలర్స్ లో పే చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ రోజు అంటే కరెన్సీ రేట్ ఏదైతే ఉన్నదో ఆ కరెన్సీ రేట్ లో వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా. ఆ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ దీని మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళు డాలర్స్ రూపంలో తీసుకుంటారు కదా ఇండియన్ రూపీస్ పే చేసి, అప్పుడు కూడా సేమ్ ఎక్స్చేంజ్ రేటే వర్తించేలాగా ఆర్బీఐ అయితే డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ ఎక్స్చేంజ్ రేట్ మారకపోవడం వలన బ్యాంక్స్ కి అడ్వాంటేజ్ దొరుకుతుంది కదా. బ్యాంక్స్ కి అడ్వాంటేజ్ దొరికితే ఏం చేస్తాయి బ్యాంక్స్, ఈ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా తీసుకుంటాయి. అండ్ దీంతో పాటుగా వీళ్ళకి ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఉన్నటువంటి రిస్క్ తగ్గిపోద్ది కాబట్టి కొంత హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ని కూడా నాన్ రెసిడెంట్స్ కి వీళ్ళు ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని వలన నాన్ రెసిడెంట్స్ నుంచి బ్యాంక్స్ లోకి మరిన్ని డిపాజిట్స్ అయితే రావచ్చు. ఫారెన్ కరెన్సీ డిపాజిట్స్ వచ్చినట్లయితే మన ఇండియాలోకి ఏమవుతుంది, మన ఇండియన్ రూపీ రిలేటెడ్ గా అది పాజిటివ్ అవుతుంది కదా. సో ఇది ఓవరాల్ గా మన రూపీని స్ట్రెంథెన్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్నటువంటి మరొక ఇంపార్టెంట్ డిసిషన్. లాస్ట్ ఆర్బీఐ మీటింగ్ లోని కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్లు ఆర్బీఐ తీసుకుంది, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఈ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ రిలేటెడ్ గా కూడా ఆర్బీఐ తీసుకున్నటువంటి డిసిషన్ ని ఆబ్వియస్లీ మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంది. దాంతో మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. దీంతో పాటుగా ఇరాన్ అండ్ అలాగే ఇజ్రాయెల్ మధ్యన వార్ ఇంటెన్సిటీ పెరిగింది కదా నిన్న మనం మాట్లాడుకున్నాం. సో డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ వార్ ఆపాలని చెప్పి వెంటనే ఇరాన్ కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు కొట్టుకోవడం ఆపేయాలని చెప్పి నిన్నే ఒక ట్వీట్ చేశారు అండ్ ఇద్దరితోని మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇరాన్ వెనక్కి తగ్గింది అండ్ అలాగే ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గింది. అండ్ అలాగే రెండు కంట్రీస్ అయితే ఇప్పటికైతే ఒకళ్ళ పైన ఒకళ్ళు అటాక్స్ చేసుకోమని చెప్పి ఒక స్టేట్మెంట్స్ రిలీజ్ చేసేసరికి మళ్ళీ మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ అయితే తగ్గాయి. అండ్ అంతేకాకుండా యుఎస్ తోని ఇరాన్ డీల్ కూడా ముందుకు వెళ్తున్నట్టుగా మార్కెట్ లో హోప్స్ బిల్డ్ అయ్యాయి. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడుతూ ఇరాన్ డీల్ అయితే చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తుంది, డిస్కషన్స్ అన్ని పాజిటివ్ గా జరుగుతున్నాయి. యాజ్ ఆఫ్ నో నేను రెండు కంట్రీస్ తో కూడా మాట్లాడిన తర్వాత వెనక్కి తగ్గారు. ఇప్పటికైతే అటాక్స్ అయితే చేసుకోవట్లేదు. సో త్వరలోనే ఇరాన్ తో చాలా బిగ్ డీలే అనౌన్స్ చేస్తాం అని డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చేసరికి క్రూడ్ ప్రైస్లు అయితే కొంత తగ్గాయి. దాంతోనే తిరిగి ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో మనకి రికవరీ అనేది కనపడింది. ఓవరాల్ గా ఇది యాజ్ ఆఫ్ నో ఇరాన్ వార్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఫర్దర్ గా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే వెంటనే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అయితే షేర్ చేస్తాం. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మన కరెన్సీని స్ట్రెంథెన్ చేయడానికి ఆర్బీఐ అయితే కంటిన్యూస్ గా స్టెప్స్ తీసుకుంటుంది. ఈ స్టెప్స్ తీసుకున్నప్పుడు రూపీలోని కొంత మనకి ఆ వీక్నెస్ తగ్గినా కూడా దాని తర్వాత మళ్ళీ ఒక 2-3 డేస్ లోని అగైన్ రూపీలో కనపడుతున్నటువంటి ప్రెషర్ తోనే మార్కెట్స్ లోని కొంత వాలటిలిటీ అయితే మనం చూస్తూ వస్తున్నాం. చూడాలి ఇప్పుడు తీసుకున్న ఆర్బీఐ
డిసిషన్ వలన తిరిగి రూపీలో మనకి ఏదైనా రికవరీ అన్నది కనపడుతుందా లేదా అన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని స్టడ్స్, దీని గురించి బైక్స్ వాడే వాళ్ళందరూ కూడా వినే ఉంటారు కదా, హెల్మెట్స్ కంపెనీ. ఈ స్టడ్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి కారణం వెస్ట్ బెంగాల్లోని గవర్నమెంట్ మారిన తర్వాత, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లో బైకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ హెల్మెట్స్ అయితే యూజ్ చేయాలని, సో హెల్మెట్ యూజ్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భారీ పెనాల్టీలు అయితే విధించాలి, ఎవరిని కూడా అంటే వదిలేయకూడదని చెప్పి పోలీసుల్ని గవర్నమెంట్ అయితే ఆదేశించడంతో ఇప్పుడు పోలీసులు అటువంటి స్టెప్స్ మే మంత్ నుంచి తీసుకుంటున్నారంట. సో అలా తీసుకోవడం వలన వెస్ట్ బెంగాల్లో హెల్మెట్ సేల్స్ ఒక్కసారి చాలా ఎక్కువగా పెరిగాయి. అది కూడా ఎస్పెషల్లీ టైర్ 2, టైర్ 3 సిటీస్ ఉంటాయి కదా, ఈ టైర్ 2, టైర్ 3 సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ మరింత డిమాండ్ అయితే కనపడుతున్నదని చెప్పి స్టడ్స్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. అండ్ మే మంత్ లోని వీళ్ళ సేల్స్ అక్కడ 50% వరకు పెరిగినట్లుగా మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏవైతే స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నో యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మే మంత్ లో ఈ సేల్స్ పెరిగి ఉండొచ్చు. మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఇదే సేల్ మూమెంటం కంటిన్యూ అవుతుందా అంటే ఇంకా వెస్ట్ బెంగాల్ లోని వీళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నదని అండ్ సేల్స్ ఫర్దర్ గా కూడా పెరగచ్చు అని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ అంతే కాకుండా ఇంత డిమాండ్ పెరుగుతుంది కదా, ఈవెన్ వెస్ట్ బెంగాల్ అనే కాదు వేరే అదర్ సిటీస్ లో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా హెల్మెట్ అనేది మ్యాండేటరీ చేసింది కదా. ఈవెన్ బైక్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకే కాకుండా కో ప్యాసింజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా హెల్మెట్స్ పెట్టుకోవాలి అని చెప్పి చాలా స్టేట్ గవర్నమెంట్స్ రూల్స్ తీసుకొస్తున్నాయి. దీనివల్ల ఫ్యూచర్ లో కూడా హెల్మెట్ డిమాండ్ బాగా పెరగచ్చు. దీంతో పాటుగా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనం చూసినట్లయితే టూ వీలర్ సేల్స్ కూడా బాగానే పెరుగుతున్నాయి కదా. టూ వీలర్ సేల్స్ పెరిగాయి అనుకోండి, దాంతో పాటు ఆబ్వియస్ గా ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం కొత్త హెల్మెట్ అన్నది రావాలి. ఒకవేళ కొత్త హెల్మెట్ తీసుకున్న సెకండ్ కో ప్యాసింజర్ కోసం కూడా కొత్త హెల్మెట్ కొనుక్కోవాల్సి ఉంటది కదా. దాని వలన కూడా హెల్మెట్స్ రిలేటెడ్ గా బాగానే డిమాండ్ పెరుగుతున్నదని, సో దీన్ని మీట్ అయ్యే విధంగా ఫైనాన్షియల్ ఇయర్ 27 లో వీళ్ళు స్ట్రాంగ్ గా క్యాపెక్స్ కూడా చేయబోతున్నట్టుగా రీసెంట్ కాన్ కాల్ లో వీళ్ళ మేనేజ్మెంట్ కూడా షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీటన్నిటి వలన స్టడ్స్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లో అయితే పాజిటివ్ కానుంది. ఓకే, ఇప్పుడు కంపెనీకి పాజిటివ్ అవబోతుంది. స్టాక్ ఏ వాల్యుయేషన్ లో ఉంది దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఈ స్టడ్స్ కంపెనీ 7 months బ్యాక్ ఐపీఓకి వచ్చిన టైంలో చూసినట్లయితే ఆ ఐపీఓ ప్రైస్ ని వీళ్ళు అరౌండ్ 33 PE లోనే ఆ టైంలో కోట్ చేశారు. అక్కడి నుంచి స్టాక్ కంటిన్యూస్ గా కరెక్ట్ అయిన తర్వాత ప్రెసెంట్ అంటే ఈ రోజు పెరిగిన తర్వాత కూడా చూస్తే దగ్గరగా 24 or 25 PE లో ట్రేడ్ అవుతుంది అనుకుంటాను. సో ఐపీఓకి వచ్చిన ప్రైస్ తో కంపేర్ చేసినా కూడా స్టిల్ ఈ కంపెనీ అయితే కొంత బెటర్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కంపెనీ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే చాలా మంచి అంటే మేనేజ్మెంట్ అది బాగుంది. అండ్ అలాగే వీళ్ళకి గ్రోత్ రిలేటెడ్ గా కూడా చాలా మంచి స్కోప్ ఉన్నది. అండ్ కంపెనీ కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ. అండ్ హెల్మెట్ సెగ్మెంట్ లో మనం చూసినట్లయితే వీళ్ళు వన్ ఆఫ్ ది మేజర్ ప్లేయర్ కూడా. సో వీళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉన్నది. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఈ గ్రోత్ మూమెంటం కనుక కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్ గా అది లాంగ్ టర్మ్ లో స్టడ్స్ కి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మీ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వెంటనే సెల్ చేసి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవాలని చెప్పి బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఇన్వెస్టర్స్ కి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇది మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా అయితే కాదు. ప్రెసెంట్ యుఎస్ మార్కెట్స్ చూసినట్లయితే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. దట్టు లాస్ట్ 6 months to 1 year మనం చూసినట్లయితే గ్లోబల్లీ మనకి చాలా జియోపొలిటికల్ ఇష్యూస్ ఉన్నా కూడా యుఎస్ మార్కెట్ అయితే చాలానే ర్యాలీ అయింది. దట్టు ఏఐ రిలేటెడ్ గా కావచ్చు, సెమీ కండక్టర్ రిలేటెడ్ గా కావచ్చు, వీటన్నిటి రిలేటెడ్ గా కనపడుతున్నటువంటి ఆపర్చునిటీతోని యుఎస్ స్టాక్స్ అయితే భయంకరంగా ర్యాలీ అయ్యి ప్రెసెంట్ అయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో దీని తర్వాత ఒకవేళ ఎకానమీ కనుక ఇంపాక్ట్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు ఇరాన్ వార్ జరుగుతుంది కదా, ఈ ఇరాన్ వార్ వలన ఎకానమీ పైన ఇంపాక్ట్ పడితే డెఫినెట్ గా స్టాక్ మార్కెట్స్ లోని ప్రెషర్ చూడొచ్చు. కాబట్టి ఈ టైంలోని యుఎస్ మార్కెట్స్ లోని ఎవరైతే ఇన్వెస్టర్స్ ప్రాఫిట్స్ లోని స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు కొంత ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవడం బెటర్ అని చెప్పి బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ 6 months to 1 year కాదు, ఈవెన్ 2 years పరంగా చూసినా కూడా మన ఇండియన్ మార్కెట్ తో కంపేర్ చేస్తే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గానే మూవ్ అయ్యాయి. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఎస్పెషల్లీ ఏ రిలేటెడ్ గా మనకి ఏదైతే బజ్ కనపడిందో ఆ బజ్ తోని ఈ టెక్ స్టాక్స్ ఉంటాయి కదా, ఆ టెక్ స్టాక్స్ అన్నిటిలో కూడా మ్యాసివ్ ర్యాలీ అనేది చూసాం. అండ్ ఒక్కొక్క స్టాక్ వాల్యుయేషన్ చూసినట్లయితే పీక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో అయితే ఈ స్టాక్స్ ట్రేడ్ అవుతుండడంతో ఇప్పుడు వేరియస్ బ్రోకరేజెస్ దగ్గర నుంచి ఇటువంటి సెల్ కాల్స్ అనేవి వస్తున్నాయి. దాంతోనే మొన్న కూడా యుఎస్ లిస్టెడ్ అనే కాదు గ్లోబల్లీ లిస్ట్ అయినటువంటి టెక్ కంపెనీస్ అన్నిటిలో కూడా మనం ఫాల్ చూసాం కదా. నో ఇటువంటి టైంలోనే బ్యాంక్ ఆఫ్ అమెరికా దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ యుఎస్ ఎకానమీ గనక ఇంపాక్ట్ అయింది అనుకోండి, డెఫినెట్ గా ఇప్పుడు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్న
పెరుగుతున్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో అటువంటి స్టాక్స్ లోని మనకి ప్రెషర్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ 2 years లో గోల్డ్ బాగా పెరిగిన తర్వాత మనకి గోల్డ్ లోన్ సెగ్మెంట్ లో కూడా మ్యాసివ్ గ్రోత్ అన్నది కనపడింది కదా. సో ఇప్పుడు ఈ గోల్డ్ లోన్స్ అంటే లాస్ట్ 2-3 years గా ఎవరైతే గోల్డ్ ని తాకట్టు పెట్టి బ్యాంక్స్ దగ్గర లోన్స్ తీసుకున్నారో ఆ కంప్లీట్ డేటాని బ్యాంక్స్ తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్కి సబ్మిట్ చేయాలని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ అడిగినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. బ్యాంక్స్ కూడా ఆల్రెడీ డేటాని అయితే ప్రిపేర్ చేస్తున్నాయంట. సో ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఈ డేటాని కలెక్ట్ చేయడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ ఎంత, మనం అలాగే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా ఎక్కువ, ఈ గోల్డ్ ఇంపోర్ట్ ని తగ్గించుకుని మన ఇంపోర్ట్ బిల్ అయితే కట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చూస్తుంది కదా. సో దీనిలో భాగంగా గోల్డ్ లోన్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తుందని, దీంతో పాటుగా గోల్డ్ ఇంపోర్ట్ రిలేటెడ్ గా కూడా చూసినట్లయితే మనకి ప్రాసెస్ అయిపోయిన గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుని కన్నా కూడా ప్రాసెస్ అవ్వని గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకుని మన ఇండియాలోనే ప్రాసెస్ చేసినట్లయితే మనకు ఆ ఇంపోర్ట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. కాబట్టి దాని రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ అయితే ఆలోచనలు చేస్తున్నట్టుగా దీనిలో భాగంగానే ఇప్పుడు బ్యాంక్స్ అన్నిటిని కూడా గోల్డ్ లోన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే అడుగుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి న్యూస్ కూడా రాలేదు. ఈవెన్ ఇండస్ట్రీ కూడా గవర్నమెంట్ ఏం సజెస్ట్ చేస్తుందంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఉంటుంది కదా, ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ని కనుక మళ్ళీ అనౌన్స్ చేసినట్లయితే మనకి చాలా వరకు మన ఇండియాలోని అంటే చాలా మంది ఇళ్లలో గోల్డ్ ని దాచుకుంటారు కదా, ఆ గోల్డ్ అంతా తిరిగి గవర్నమెంట్ దగ్గరికి వస్తుంది. వచ్చినట్లయితే దాన్ని మళ్ళీ రీప్రాసెస్ చేసి జ్యువెలరీ రిలేటెడ్ గా గోల్డ్ సేల్స్ రిలేటెడ్ గా అది యూజ్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ అయితే ఇండస్ట్రీ సజెస్ట్ చేస్తుందంట. సో ఈ గోల్డ్ మానిటైజేషన్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ అయితే దీని రిలేటెడ్ గా ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చూడాలి గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా త్వరలో ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ కంటిన్యూస్ గా మన ఇండియాలోని పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసులు పెరుగుతుండడంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే రోజు రోజుకి పెరుగుతుంది. దీని గురించి ఆల్రెడీ మనం పెట్రోల్ డీజిల్ పెరగడం స్టార్ట్ అయిన టైంలోనే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ప్రైసులు మరికొన్నాళ్ళు ఇదే రేంజ్ లో ఉండొచ్చు. ఎందుకంటే యుఎస్ ఇరాన్ వార్ ఇలా కంటిన్యూ అవుతుండడంతో ఇదే రేంజ్ లో కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతో చాలా మంది కస్టమర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కొంటున్నారని, దీంతో ఇప్పుడు ఆటో కంపెనీస్ దగ్గర ఈవీ రిలేటెడ్ గా ఉన్నటువంటి మనకి ఇన్వెంటరీ ఉంటది కదా, ఆ ఇన్వెంటరీ ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ కి అయితే వచ్చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈవెన్ కొన్ని వెహికల్స్ రిలేటెడ్ గా అయితే కొనాలంటే వెంటనే ఆర్డర్ పెట్టిన వెంటనే డెలివరీ చేసే అంత కెపాసిటీ అయితే లేదు. ఈ డెలివరీ కోసం అని చెప్పి కస్టమర్స్ అయితే వెయిట్ కూడా చేయవలసి వస్తుందని చెప్పేసి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ మరి కొన్నాళ్ళు గనక కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈవీ కంపెనీస్ కి అయితే ఇది పాజిటివ్ కానుంది. దీంతో పాటుగా ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో మనం పెట్రోల్ వెహికల్ కొనుక్కుంటే బెటరా లేదా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటే బెటరా, కంప్లీట్ గా ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసి ఆల్రెడీ సాటర్డే రోజే మన ఛానల్లో ఒక వీడియోని అయితే రిలీజ్ చేసాం. కార్ కావచ్చు, బైక్ కావచ్చు, మీరు ఏదైనా సరే కొత్తగా కొనుక్కోవాలనుకుంటున్నట్లయితే డెఫినెట్ గా మీ అందరికీ కూడా ఆ వీడియో హెల్ప్ఫుల్ అవుద్ది. మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. మీరు చూడడమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలనుకున్నట్లయితే వాళ్ళకి కూడా చూపించడానికి ప్రయత్నించండి. ఈవెన్ ఆ వీడియోతో పాటు మీకు ఫ్రీ క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేసాం. మీ అంతటా మీరే ఫైనాన్షియల్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అని చెప్పి ఈ రోజు వీడియో ఎండ్ కార్డ్ లోని ఆ వీడియో అయితే ఉంటుంది. నెక్స్ట్ టీసీఎస్ యొక్క చైర్మన్ అయినటువంటి ఎన్ చంద్రశేఖరన్ గారు ఏజీఎం లోని మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. ప్రెసెంట్ టీసీఎస్ యొక్క యాన్యువలైజ్డ్ ఏ రెవెన్యూ $2.5 బిలియన్ కి టచ్ అయిందని, ఫర్దర్ గా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నట్టుగా, దీనిలో భాగంగా టీసీఎస్ ఆల్రెడీ చాలా రకాల ఏ ఏజెంట్స్ అయితే బిల్డ్ చేస్తుందని, వీళ్ళ ఏ ఏజెంట్స్ ఆల్మోస్ట్ వీళ్ళ హ్యూమన్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో దానికి ఈక్వల్ గా అయితే ఉంటాయి. దీనివల్ల ఫ్యూచర్ లో కొంత హైరింగ్ అయితే తగ్గచ్చు, కానీ ఏ రిలేటెడ్ గా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు అని చెప్పి ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. ఎస్, ఏ రిలేటెడ్ గా ప్రతి ఒక్క కంపెనీ కూడా ముందుకు వెళ్తుంది. సో టీసీఎస్ కూడా దీనిలో భాగంగానే ఏ ఏజెంట్స్ అయితే బిల్డ్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. కాకపోతే దీనివల్ల హైరింగ్ తగ్గుతుంది అంటున్నారు కాబట్టి కొంతవరకు దీనివల్ల ఐటీ జాబ్స్ పైన ఇంపాక్ట్ పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మన ఇండియన్ సిడిఎంఓ కంపెనీస్ లైక్ దివీస్ కావచ్చు అండ్ అలాగే న్యూలాండ్ ల్యాబొరేటరీస్ తో పాటు మరిన్ని స్టాక్స్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ చైనాకి చెందినటువంటి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సిడిఎంఓ కంపెనీ అయిన ఊక్సీ యాప్టెక్ వాళ్ళకి చైనీస్ మిలిటరీతో సంబంధాలు ఉన్నాయి. చైనీస్ మిలిటరీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ దీనిలో ఉన్నాయి. చైనీస్ మిలిటరీ మేనేజ్ చేస్తుందని, వీళ్ళ ఆపరేషన్స్ యుఎస్ లో ఉన్నట్లయితే యుఎస్ కి థ్రెట్ అవుతుంది కాబట్టి దీనిపైన యుఎస్ అయితే బ్యాన్ విధించినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో దీనిపైన యుఎస్ బ్యాన్ విధించినట్లయితే ఆ సిడిఎంఓ ఆపర్చునిటీ ఎవరికి క్రియేట్ అవుతుంది? మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ కి క్రియేట్ అవుతుంది కదా. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్
మోస్ట్ ఆఫ్ ది CDMO స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2008 నుంచి 6.2 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా అంటే టెలికాం కంపెనీస్ యూస్ చేసినటువంటి స్పెక్ట్రమ్ ఏదైతే ఉన్నదో వీటి రిలేటెడ్ గా 1 టైం స్పెక్ట్రమ్ చార్జెస్ వీళ్ళపైన విధించడం జరిగింది. కాకపోతే ఇది కరెక్ట్ కాదని చెప్పి వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ రెండు కూడా బొంబాయి హైకోర్టు ని అప్రోచ్ అయ్యాయి. ఫైనల్లీ బొంబాయి హైకోర్టు ఇప్పుడు వీళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. టోటల్ గా 20,000 crores వర్త్ ఈ స్పెక్ట్రమ్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వీళ్ళపైన ఈ విధంగా విధించడం కరెక్ట్ కాదని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక రకంగా మనం మాట్లాడుకోవాలంటే ఇది ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియాకి కొంత రిలీఫ్ గానే మనం చూడాలి. ఎయిర్టెల్ కన్నా కూడా వోడాఫోన్ ఐడియాకి ఇది బిగ్ రిలీఫ్ గానే మనం చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళకి GCC రీజన్ లోని అది ఎస్పెషల్లీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అజ్మాన్ సేవేజ్ బయో రిఫైనరీ ప్లాంట్ రిలేటెడ్ గా లార్జ్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీన్ని వీళ్ళు లార్జ్ ఆర్డర్ అంటున్నారంటే వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే 250 to 600 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది వాటెక్ వాబాగ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ల్యాబ్ గ్రోత్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు ఆరిజియం బ్రాండ్ నేమ్ తోని రీటైల్ స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే స్ట్రాంగ్ గా చేయబోతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేయడం జరిగింది కదా. దీనిలో భాగంగా లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు 1 by 1 స్టోర్స్ అయితే యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు 25th రీటైల్ స్టోర్ ని రాజస్థాన్ ఉదయపూర్ లోనైతే స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు రీటైల్ స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే స్ట్రాంగ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. కస్టమర్స్ దగ్గర నుంచి స్టోర్స్ కి మంచి డిమాండ్ కనపడింది అనుకోండి, డెఫినెట్ గా అది లాంగ్ టర్మ్ లో గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 221 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ప్యానల్ ఇంటర్లాకింగ్ విత్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ రిప్లేస్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు బెంగళూరులోని వీళ్ళ గోద్రేజ్ వనంతర ప్రాజెక్ట్ ఏదైతే లాంచ్ చేశారో ఈ ప్రాజెక్ట్ ని యాక్చువల్లీ వీళ్ళు జూన్ 1st వీక్ లో లాంచ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ లోని 2,000 crores వర్త్ హోమ్ సేల్స్ అయితే జరిగినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళకి ఓవరాల్ గా 3,700 crores వర్త్ రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉందని, దీనిలో భాగంగా వీళ్ళకి కస్టమర్స్ నుంచి మంచి డిమాండ్ వచ్చి సేల్స్ బాగా జరుగుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ రావడం గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే PA ఇండస్ట్రీస్ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే వీళ్ళ కీ కస్టమర్ అయినటువంటి కుమాయ్ కెమికల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గైడెన్స్ అయితే ఇచ్చారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తామని, ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి చాలా పాజిటివ్ గైడెన్స్ రావడం జరిగింది. వీళ్ళ కస్టమర్ కి బాగా బిజినెస్ జరిగింది అనుకోండి, ఏమవుతుంది ఈ కస్టమర్ దగ్గర నుంచి PA ఇండస్ట్రీస్ కి కూడా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. సో దానివల్ల PA ఇండస్ట్రీస్ నెంబర్స్ కూడా బాగుండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ రోజు సెషన్ లో PA ఇండస్ట్రీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.